హాయ్ అండి అందరికీ నమస్కారం. ఎస్ఐఆర్లో యాప్లో ఏ విధంగా మనం సబ్మిట్ చేయాలి అనేది బిఎల్ఓలకి సమగ్రంగా వివరించడానికి ఈరోజు వీడియోని చేయబోతున్నాము. సో మనం యాప్లో లాగిన్ అయిన వెంటనే మనకి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే మాడ్యూల్ అనేది ఫస్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది లెఫ్ట్ సైడ్. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేయమని అడుగుతుంది. మనం అదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని లోపలికి రీడైరెక్ట్ అయిన తర్వాత ఎస్ఐఆర్ 2026 ప్రీ డ్రాఫ్ట్ అని చెప్పి మనకి 7 రకాల ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఈ 7 రకాల ఆప్షన్స్లో కూడా మొదటిది ఎన్యూమరేషన్ ఫామ్ డాష్బోర్డ్ ఈఎఫ్ డాష్బోర్డ్, రెండవది ఈఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాకర్, మూడవది ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్, నాలుగవది ఫిల్ ఫార్మ్స్ ఫర్ ఎపిక్ మ్యాచ్డ్ ఎలక్టర్స్, తర్వాత ఐదవది మైగ్రేటెడ్ ఎలక్టర్స్ ఫ్రమ్ లాస్ట్ ఎస్ఐఆర్ 2025-2026 స్టేట్స్, తర్వాత ఆన్లైన్ ఫార్మ్స్ ఫిల్డ్ బై ఎలక్టర్, లాస్ట్ది రీవెరిఫై ఫిల్డ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఆర్ అన్మ్యాప్ ది ఎలక్టర్. సో ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, మనకి ఎనేబుల్ చేశారు బిఎల్ఓలకి. సో ఇప్పుడు మొట్టమొదటిది ఈఎఫ్ డాష్బోర్డ్. ఈఎఫ్ డాష్బోర్డ్లో మనకి కంప్లీట్గా ఎన్ని ఫామ్స్ మనకి ఉన్నాయి అనేది టోటల్ ఎలక్టర్స్ లిస్ట్ చూపిస్తుంది, కౌంట్. దాంట్లో ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేసాము, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేయలేదు, ఎన్ని మార్క్డ్ యాజ్ అన్కలెక్టబుల్ పెట్టాము, అలాగే డిజిటైజేషన్ ట్రాకర్ అంటే మనం ఎన్ని ఫామ్స్ని అప్డేట్ చేసాము, వెరిఫై చేసాము, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, అలాగే ఆన్లైన్లో వచ్చిన వాటిని ఎన్ని వ్యాలిడేట్ చేసాము అంటే ఫిల్డ్ బై సిటిజన్, ఈఎఫ్ ఫిల్డ్ బై సిటిజన్, బిఎల్ఓ2 వ్యాలిడేట్ ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని వెరిఫై చేసాము ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈఎఫ్ డాష్బోర్డ్ మాడ్యూల్లో వస్తుందండి. సో తర్వాత వచ్చేసరికి ఈఎఫ్ డాష్బోర్డ్ ట్రాకర్. ఈ ఈఎఫ్ డాష్బోర్డ్ ట్రాకర్లో వెళ్ళిన తర్వాత మనకు సంబంధించిన మనకు సంబంధించిన ఎలక్టర్స్ యొక్క లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. మనం అది క్లిక్ చేసినప్పుడు మనం సెర్చ్ ద్వారా కానీ లేదా స్కాన్ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ మనం వారి యొక్క పేర్లకి రీడైరెక్ట్ అవ్వచ్చు. అయిన తర్వాత అక్కడ పేరు కింద అక్కడ ఈఎఫ్ డిస్ట్రిబ్యూటెడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో మనం ఎప్పుడైతే వాళ్ళకి 2 ఎన్యూమరేషన్ ఫామ్స్ సిటిజన్స్కి ఇవ్వడం జరుగుతుందో అప్పుడు ఇచ్చిన వెంటనే ఈఎఫ్ డిస్ట్రిబ్యూటెడ్ క్లిక్ చేసినప్పుడు మనం డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా అవుతుంది. దీంతో పాటుగా మీరు ఫిజికల్గా వాళ్ళ దగ్గర నుంచి సిగ్నేచర్స్ తీసుకున్నట్లయితే కనుక బిఎల్ఓలకి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. వారి యొక్క ఫోన్ నెంబరు సిగ్నేచర్ తీసుకున్నట్లయితే 2 ఫామ్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ఈఎఫ్ డిస్ట్రిబ్యూటెడ్ అనేది కంప్లీట్ చేస్తాము. సో చివరికి పెండింగ్ ఉండిపోతాయి. పెండింగ్ ఉండిపోయిన వాటికి మనం ఫామ్ ఫిల్లింగ్ దాంట్లో మనకి అన్కలెక్టబుల్ అనే ఆప్షన్ ఇస్తాడు. సో అందులో మనం అన్కలెక్టబుల్ రీజన్స్ తోటి వాటిని కంప్లీట్ చేస్తాం. సో ఆ విధంగా మనకి డాష్బోర్డ్లో ఈఎఫ్ డిస్ట్రిబ్యూటెడ్ డాష్బోర్డ్లో ఈఎఫ్ డిస్ట్రిబ్యూటెడ్ ట్రాకర్కి సంబంధించిన డాష్బోర్డ్ అనేది టాలీ అవుతుంది. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు పర్సన్ ఉంటే మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయండి, పర్సన్ లేకుండా డిస్ట్రిబ్యూషన్ చేయవద్దు. ఎందుకంటే వన్స్ మనం యాప్లో ఈఎఫ్ డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేయలేం, మనం వెనక్కి తీసుకురాలేం. సో అది డిస్ట్రిబ్యూట్ అయిపోయినట్టుగా కౌంట్ వస్తుంది. సో తర్వాత పర్సన్ లేకుండా ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేసామనేది ఉందంటే కనుక తర్వాత రివ్యూ చేసే టైంలో మనకి ఇబ్బంది కలుగుతుంది, డాష్బోర్డ్ అనేది టాలీ అవ్వదు. సో తర్వాత మళ్ళీ మార్కేజ్ అన్కలెక్టబుల్లో సరైన రీజన్స్ అనేవి పెట్టలేకపోతే కనుక తర్వాత బిఎల్ఓలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఈఎఫ్ డిస్ట్రిబ్యూటెడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసేటప్పుడు ఆ పర్సన్ ఉండి ఆ ఫామ్ అనేది వాళ్ళకి ఇచ్చినప్పుడు మాత్రమే ఈఎఫ్ డిస్ట్రిబ్యూటెడ్ అనేది పెట్టండి. దయచేసి మనుషులు లేకుండా ఈఎఫ్ డిస్ట్రిబ్యూటెడ్ అనేది క్లిక్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వీడియోలో ఈ ఫామ్ అనేది ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూట్ చేసిన ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క పర్సన్కి 2 ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తాం. ఇచ్చి అవన్నీ ఫిల్ చేసి సైన్స్ తీసుకుని ఒకటి వాళ్ళకి ఎక్నాలజ్మెంట్గా ఇచ్చి ఇంకొకటి మనం తీసుకుంటాం, ఇంకొకటి బిఎల్ఓ తీసుకుంటారు. వాటిని ఏ విధంగా ఆన్లైన్ చేయాలి, ఆన్లైన్లో మనం ప్రీ యాక్టివిటీలో చేసిన మ్యాపింగ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఒకవేళ మ్యాపింగ్ చేయకుండా ఇప్పుడు ఆ పర్సన్ 2002 ఎస్ఐఆర్ మనకి వివరాలు దొరికితే ముందు మ్యాప్ చేయలేదు కదా, ఇప్పుడు ఏ విధంగా మ్యాప్ చేయాలి, అలాగే ఎందులోని లేని వారిని ఏ విధంగా మ్యాప్ చేయాలి. సో డీటెయిల్స్ దొరకకుండా సిస్టమ్ బిఎల్ఓ మ్యాప్డ్ అయితే ఏ విధంగా ఫామ్ ఫిల్ చేయాలి, సిస్టమ్ జనరేటెడ్ అయితే ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. అలాగే సో తదుపరి వీడియో కోసం వెయిట్ చేయండి. మనం తదుపరి వీడియోలో ఎన్యూమరేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అంటే మనం కలెక్ట్ చేసిన ఫామ్ని ఏ విధంగా యాప్లో సబ్మిట్ చేయాలి అనేది మనం తదుపరి వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ అండి అందరికీ.